మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. శివరాత్రి రాబోతుంది. శివ మాలలు అని వేస్తున్నారు. హనుమాన్ జయంతి ముందు హనుమాన్ మాలలు అని వేస్తున్నారు. అండ్ ఏడుకొండల స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి మాలలు అని కూడా వేస్తున్నారు. ఏంటి దీక్షలు, మాలలు? కాపీ పేస్ట్, అన్నీ కాపీ పేస్టే. ఏముంది ఇందులో? ఏమనుందా? నా చిన్నతనంలో శబరిమల అయ్యప్ప మాల వేసుకొని పడి పూర్తి చేశాను నేను. ఏనాడు వినలా. నీ పూర్వీకులను అడుగు, శ్రీశైలం వెళ్ళొచ్చారు, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చారు కదా, ఎప్పుడన్నా చూసారా అని. ఏవైతే కాపీ పేస్ట్ అమ్మా ఇవన్నీ. కాపీ పేస్ట్ ఏంటి గురుగారు? అవును, వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తాం, వీళ్ళు చేస్తున్నారు మేము చేస్తాం. ఇంత ఏముంది? 41 రోజుల మండల దీక్ష అయ్యప్ప స్వామి ద్వారా ప్రారంభమై నా విధానం తెలుసు నాకు. అయ్యప్ప స్వామి అంటే ఏమిటి, అయ్యప్ప మాల అంటే ఏమిటి, నా పసితనంలో నేను చిన్నతనంలో వేసుకున్నప్పుడు అన్నీ తెలుసుకున్నా. అప్పుడు నేను ఇవేమీ చూడలా. నా నాన్న నారసింహుడి దగ్గర కూడా చూడలా. ఇప్పుడు మంగళగిరిలో నా నాన్న దగ్గర కూడా గోవిందమాల, నారసింహమాల అని మొదలుపెట్టారు. వాట్ నాట్, ఏది కాదు ఉందా నరసింహస్వామికి మాల? ఏమో నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి చూడలే. ఈ గడిచిన 10-15 ఏళ్ళుగా చూస్తున్నా. నేను పుట్టినప్పటి నుంచి చూడలా, ఏనాడు చూడలా. నా నాన్న దగ్గర చూడలా, శ్రీకాళహస్తి చూడలా, శ్రీశైలంలో చూడలా, వెంకటేశ్వర స్వామి మాల అనేది చూడలా. మరీ కొంతమంది వైఎస్ఆర్ మాల అని కడపలో చూసా. ఈ మరీ వెరైటీగా ఉందనుకున్నా నేను. ఇట్లా ఏదంటేనమ్మా ఇది కట్ కాపీ పేస్ట్ అంతే. కానీ అన్నిటికైనా ఖచ్చితమైన నిర్ణయాలతో ఈ రోజుకి అవలంబిస్తున్నది, చేస్తున్నది శబరిమల అయ్యప్ప మాల. దాని తర్వాతే ఏదైనా. ఇప్పుడు నేను కూడా, ఇప్పుడు చాలామంది నువ్వు అన్నావు కదా ఇందాక, ఈ 7 వారాల దీక్ష, ఈ మాల అని. నేను కూడా గురూజీ మాల అని నా పేరుతో మొదలెట్టండి రా అంటే మొదలెడతారు కొంతమంది. దాని ఏముంది? నారసింహ దీక్ష 7 వారాలు మొదలెట్టండి రా అంటే నన్ను నమ్మేవాళ్ళు మొదలు పెడతారు. ఏం పావుకుంటానమ్మా నేను? వాళ్ళని మోసం చేసి నేనేం సాధిస్తాను? ఇప్పుడు నన్ను నమ్మేవాళ్ళు యావత్ భారతావనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. నువ్వేం చేస్తావంటే గురూజీ మాల మొదలుపెట్టు, నారసింహుడి పూజ చేయి, రోజు 41 రోజుల తర్వాత ఇంత అమౌంట్ పంపించి నేను ఇక్కడ పూజ చేస్తా. దొంగతనం కన్నా హీనం అది. దొంగతనం కన్నా హీనం. అలా చేయకూడదు. నన్ను నమ్మారు కదా అని చెప్పి ఒరే మీరు ఈ యజ్ఞాలు చేయండి, నేను దగ్గరుండి చేయిస్తా, ఇక మీ దశ తిరుగుతుంది చెప్తే చేస్తారు. ఏమొస్తుంది? నా ఇన్నేళ్ల చరిత్రలో నా నాన్న అనుమతితో అవసరమైన 13 మందికి మాత్రమే నేను చేయించాను తప్ప నా దగ్గరకు వచ్చే వేల మందితో ఏనాడు చేయించలే. అది రాజకీయ పరంగా కానీ, సినిమా రంగంగా కానీ, ఇంకోటి కానీ ఏనాడు చేయించను. ఎందుకమ్మా మోసం చేయడం? ఎందుకు? ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రభావాన్ని ఊరి చివరికి వెళ్తారు. ఏ మంచివాడినో కాస్త మసిపూసి మాయ చేస్తారు, ఓ 2 ఎకరాలు లాగేస్తారు, ఇక అక్కడ అందమైన కుటీరాలు డిజైన్ చేసి వేస్తారు, ఇక మొదలెడతారు వ్యాపారం కాషాయాలు కట్టుకొని. వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. మరి వీళ్ళు ధర్మంగా మాట్లాడుతున్నారా? ఒకడైతే చెప్పాడు, మీరు అయ్యప్ప దీక్ష తీసుకొని అక్కడికి వెళ్ళి వావర స్వామికి దండం పెడితే మీ దీక్ష అంతా వేస్ట్ అని. అసలు వీడెక్కడి నుంచి వచ్చాడు? అది తెలుసా? మాట్లాడితే కరెక్ట్ కాదు. కాబట్టి పరనింద చాలా తప్పు, నేను చెయ్యను. వావర స్వామిని మాట్లాడటం ఏంటమ్మా? నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా, ఎవరికి తెలుసు? నేను గతంలో కూడా చెప్పా, మనకు తెలుసా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అవతార పురుషులు ఎక్కడి నుంచి వచ్చారో మనకి తెలుసా? మనమే అవతారం ఎత్తలం. సో ఈ విధానంలో భగవంతుణ్ణి వీలైనంత వరకు సొమ్ము చేసుకుంటున్నారు తప్ప సగటు మనిషి యొక్క అవసరానికి తగిన విధంగా తెలియబరచాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మేవాళ్ళని నేను మరీ దారుణంగా 15 ఏళ్ళుగా మరీ సేవలోనే ఉన్నా. అంతకుముందు ఉద్యోగంలో ఉన్నా కానీ సేవలోనే ఉన్నా. ఎంత సంపాదించవచ్చు?
ఈ యజ్ఞం అని, ఆ హోమం అని, ఈ జపం, ఆ తపం అని, ఈ జపాలని ఎన్ని చేయొచ్చు నేను, ఈ వ్రతాలని చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. ఏమిటి నేను సాధించేది? దొంగతనం. ఆ దొంగన వాడికి కావాల్సింది దోచుకుంటాడు, వెళ్ళిపోతాడు, దొరకనంత వరకు వాడు దొంగలా బతుకుతాడు. కానీ ఇది దుర్మార్గం. వాళ్ళ భక్తితో ఉన్న నమ్మకాల్ని ఛిద్రం చేయటం ఇది చేయకూడదు. కాబట్టి నాకు తెలిసి అయ్యప్ప మాల ఒక్కటే, మిగతావన్నీ కట్ కాపీ పేస్ట్ అనుకుంటా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నవరాత్రి టైంలో కనకదుర్గ అమ్మవారికి కూడా నవరాత్రి మాల, అది వేరమ్మ. భవానీ మాల కూడా ఏంటంటే నా చిన్నతనంలో నవరాత్రుల కోసం అవి వేశారు, నేను చూశాను. ఆ నవరాత్రి దసరా మహోత్సవాల్లో అమ్మవారికి పరవాన్నం వండి మొదలు పెడతారు, అది నేను చూసా. భవానీ జై భవానీ అని అనుకుంటూ చేయడం నేను చూసా. ఇది వాస్తవం, నేను చూసా, ఖచ్చితంగా చెప్తున్నాను. అమ్మవారిది 9 రోజులు ఆ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. ఆ పూజలు, దుర్గమ్మ వారికి అలంకారాలు, ఆ ప్రతిరోజు అలంకారం చాలా అద్భుతంగా చేస్తారు. అమ్మవారి గిరి ప్రదక్షిణ చేస్తారు, ఇవన్నీ చూసా. అందులో నేను అబద్ధం చెప్పకూడదు, నేను చూసా. భవానీ మాల అనేది నా చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా. కానీ మధ్యలో గడచిన 15-20 ఏళ్ళుగా చాలా మాలలు విన్నా. ఓ బాగుంది, వెరీ గుడ్ అని అనుకున్నా. అంతే, ఏముంది, ఏదో రకంగా దాని ద్వారా వ్యాపారం చేసే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి, 4 రూపాయలు వస్తాయి. ఏముందమ్మా, చక్కగా అందరూ బాగుంటారు, మంచిదేగా. ఇంకో 5-6 మాలలు వస్తే బాగుండు అనుకుంటున్నా. అంతే, ఏముంది. ఇంకా చాలామందికి వ్యాపారం దొరుకుతుంది, అంతేగా. మోసపోయే వాళ్ళ సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది కదా అమ్మా. మోసపోయేవాడు ఉంటేనే మోసం చేసేవాడు ఉంటాడు, మోసం చేసేవాడు ఉంటాడు. తెల్లవారు లేస్తే ఎన్నో చూస్తున్నాం, వాడు బోర్డు ఎత్తేసాడు, వీడు పరారయ్యాడని. అలా అని నమ్మడం మానేశారా? అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా, ఏది ఆగింది? సో మోసపోయేవాళ్ళు 1,00,000 మంది ఉంటే మోసం చేసేవాళ్ళు 10 మంది చాలదు. అరే ఈ 1,00,000 నాకు, ఈ 1,00,000 నీకు అనుకు పంచుకొని మోసం చేసేటట్టే ఉంటుంది. వీ హ్యావ్ టు బీ లివ్ ఇన్ ద ఒరిజినల్. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలి, ఒరిజినల్గా మనం ఆలోచించి అడుగు వేయాలి. అందరూ నమ్ముతారు కదమ్మా. నాకు మోసం చేయడం చేత కాదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడతా. ఆ క్షణంలో నన్ను తిట్టుకున్న తర్వాత అనుకుంటారు కదరా, ఆయన ఆనాడే చెప్పి చచ్చాడు, అదే నిజమైంది అని. అది చాలు. ఆ క్షణంలో ఆయన నిజం చెప్పారు అని వాడి అంతరాత్మ అనుకుంటుంది, చూసావా? అదే అనంత ఐశ్వర్య కోటి ఆశీర్వచనంగా ఉంటుంది నాకు. అది చాలు ఈ జీవితానికి.